హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొంతా తుఫాన్ ఎఫెక్ట్ మీ ఏరియాలో ఎలా ఉంది? మాకైతే ప్రస్తుతానికి ప్రశాంతంగానే ఉంది. ఈరోజు ఈవినింగ్ నుండి అయితే స్టార్ట్ అవుతుంది అన్నారు. ఇక్కడైతే సైక్లోన్ ఎఫెక్ట్ ఉందని మేము కాశ్మీర్కి అయితే వెళ్ళిపోయాము. వెయిట్ నిజంగా కాశ్మీర్ అనుకున్నారేమో. ఇక్కడ విజయనగరం ఉత్సవాల్లోనే ఒక ఎగ్జిబిషన్ పెట్టారు, అది చూడడానికే వెళ్ళాము. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాయి. ఈ ఎగ్జిబిషన్కి అయితే మేము రావడం చాలా లేట్ అయిపోయిందండి. పెట్టి ఒక 45 days అయిపోతుంది. మేము లాస్ట్ మినిట్లో వెళ్దామా వద్దా అనుకుంటూ స్టార్ట్ అయ్యాము. ఇదిగోండి, ఇదైతే ఎంట్రన్స్. ఒక గుహలా ఉంది. ఎంటర్ అవ్వంగానే మనకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కాశ్మీర్ చూసినట్టే చాలా మంచు కొండలు, స్నోతో కప్పి ఉన్న ఇల్లులు, ఒకవైపు అంతా కూడా బాగా దట్టమైన అడవులు ఉన్నాయి. అండ్ పైన మౌంటైన్స్. ఇది ఫ్లెక్సీల్లో వేశారో లేదా క్లాత్ పైన డిజైన్ చేసి పెట్టారో తెలియదు, కానీ చూడడానికి అయితే మాత్రం నిజంగా కాశ్మీర్ లాగే ఉంది. మీలో ఎవరైనా కాశ్మీర్ వెళ్ళుంటే ఈ ఏరియా ఎక్కడుందో కామెంట్ చేయండి. ఆ తర్వాత ఎంట్రన్స్ వే అయితే ఇలాగా ఒక సబ్వేలా పెట్టారు అండ్ రకరకాల ఫ్లవర్స్ తోటి పైన హ్యాంగ్ చేశారు. ఇలా నడుస్తూ వెళ్తుంటే ఇంకా అక్కడంతా కూడా కాశ్మీర్లో స్ట్రీట్స్ లాగా డిజైన్ చేశారు. ఆ సబ్వేలో నుండి ఇలా మనం బయటకు రాగానే ఒక వుడ్ తోటి ఒక హౌస్ డిజైన్ చేశారు. అండ్ పైన మనకి స్నోలా కనిపించడం కోసమని కాటన్ని అరేంజ్ చేశారు. చూడండి, ఇవన్నీ కూడా కాశ్మీర్ స్ట్రీట్లోని హౌసెస్ లాగా డిజైన్ చేశారు. ఎవరైనా ఫోటోషూట్స్ ప్లాన్ చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ ప్లేస్. ఎంట్రన్స్ అయితే 100 రూపీసే. 3 years దాటిన పిల్లలకు కూడా టికెట్ తీసుకున్నారు. బట్ ఇదైతే వర్తే. మొన్న ఈ మధ్య కాశ్మీర్లో జరిగిన అటాక్స్ వల్ల అంత దూరం సైట్ సీయింగ్కి వెళ్ళాలన్నా కూడా భయం వేస్తుంది. సో ఇలా చూసి ఓకే, ఇలా ఉంటాయా కాశ్మీర్లో అని అనుకోవచ్చు. చూడండి, ఆ లైట్ ఎఫెక్ట్ సన్ రైజ్ లాగా పడుతుంది. ఇక్కడ చందన, గీతిక అండ్ వాళ్ళ డాడీ వాళ్ళు ముగ్గురు ముందు వెళ్ళిపోతున్నారు. అండ్ నెక్స్ట్ నేను వీడియో షూటింగ్లో ఉన్నాను. మా చెల్లి వాళ్ళు కూడా వస్తున్నారు. హాయ్ చెప్పండి తనకి. ఇలా మన వుడెన్ హౌస్ని దాటుకొని వచ్చిన తర్వాత ఒక వాటర్ ఫౌంటైన్లో పెట్టారు. ఇదిగోండి, ఈ వుడెన్ హౌస్లో అయితే మాత్రం మనం ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటాయి. మేమైతే చాలా ఎక్కువ ఫొటోస్ తీసుకున్నాము. అండ్ సైడ్లో అయితే మాత్రం ఫ్లెక్సెస్లో ఇలాగా స్నోస్ తోటి లేదా మౌంటైన్స్ తోటి ఇలాగ డిజైన్ చేసి కాశ్మీర్ని చూసేనట్టే అరేంజ్ చేశారు. కాశ్మీర్లో యాపిల్ ట్రీస్ ఉంటాయి కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా డిజైన్ చేశారు. ఆ ట్రీస్కి అవి రియల్ యాపిల్సో ప్లాస్టిక్ యాపిల్సో తెలియదు, కానీ చాలా బాగా కనిపిస్తున్నాయి. చూడడానికి అయితే రియల్ లాగే ఉన్నాయి. ఈ వాటర్ ఫౌంటైన్కి 2 వైపులా అటొకటి ఇటొకటి ఈ యాపిల్ చెట్లు మాత్రం అరేంజ్ చేశారు. దీని తర్వాత ఇంకా అలా వెళ్తుంటే ఆ స్ట్రీట్స్లో హౌసెస్ ఎలా ఉంటాయో అవన్నీ కూడా సెట్ చేశారు. మీకు చెప్తున్నాను కదండి, ఫోటో షూటింగ్ అయితే మాత్రం పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. ఎవరైనా ఫొటోస్ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే చాలా బాగా ఫొటోస్ తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నేనైతే కొన్ని స్టిల్స్ ట్రై చేశాను, కానీ అలా సెట్ అయ్యింది. ఇలాంటివి ఒక మెమోరీస్ కింద ఉండిపోతాయండి. పిల్లలకు కూడా నేను కొన్ని ఫొటోస్ తీసాను మెమరీస్ కింద దాచుకోవడానికి. అండ్ ఆ యాపిల్ ట్రీస్ దగ్గర లైట్స్ అయితే మూవ్ అవుతూ ఉన్నాయి, కలర్స్ వచ్చేసి. ఇంకా వీళ్ళకి కూడా ఒక ఫోటో తీసేసి ఇంకా మూవ్ ఆన్ అవుదాం. ఈ ఫౌంటైన్ నుండి వచ్చిన వాటర్ అంతా కూడా ఇలాగ బ్రిడ్జ్ కింద నుండి ఫ్లో అవుతూ మన ప్లాంట్స్కి వెళ్ళేటట్టు అయితే అరేంజ్ చేశారు. బట్ అది ప్లాంట్స్కి వెళ్తుందో ఇంకా కింద నుండి బయటకు వెళ్ళిపోతుందో అర్థం కాలేదు. ఇక్కడైతే చెట్ల మీద మంచు పడి చెట్లు పచ్చగా ఉన్న చెట్లు ఎంత వైట్గా అయిపోయాయి. అబ్బాయి ఎంత బాగుందో చూస్తుంటే ఇక్కడ నుండి అస్సలు కదలాలనిపించలేదు. ఇంకా మా చిన్నదైతే ఫొటోస్కి ఇంకా అంతే లేదు. ఎక్కడ పడితే అక్కడే ఫొటోస్ తీసేసుకొని ఎన్ని స్టిల్స్లో తీసుకుందో. నేను కూడా ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకుందామని ట్రై చేశాను. వీళ్ళు ఇక్కడ సెల్ఫీ తీసేసుకుంటున్నారు మా చెల్లి వాళ్ళు. స్నో పడుతున్నట్టయితే అలాగా అక్కడ మన కాటన్ తోటి అరేంజ్ చేశారు. అది నిజంగా స్నో లాగే ఉంది. ఇక్కడ మన హౌస్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాము మనం బైక్ కీస్ పెట్టుకొని సరదాగా, బట్ అవి ఓపెన్ అవ్వట్లేదు. బయట నుండే ఇంత అందంగా ఉన్నాయి కదా ఇల్లులు, లోపల ఇంకెంత బాగుంటాయో అనుకున్నాం, బట్ వెళ్ళడానికి కుదరలేదు. నిజంగా కాశ్మీర్ వెళ్తే మాత్రం అక్కడ హౌసెస్ లోపల కూడా ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. వీళ్ళిద్దరు ఇక్కడ గేమ్స్ స్టార్ట్ చేసేసారు. ఇక్కడ హౌసెస్ పైనే కాదు మంచు, మనం కూడా చల్లని ప్రదేశంలోనే ఉన్నట్టు అనిపించింది.
అంటే చుట్టూ కూలర్స్ పెట్టారు, చాలా చల్లగా అనిపించింది. బట్ ఇందులో నుండి బయటకు వచ్చాక మాత్రం తెలిసింది బయట క్లైమేట్ ఎంత వేడిగా ఉందో. ఈ సీనరీస్ అన్నీ చూస్తుంటే అనిపిస్తుంది నాకు అక్కడ కాశ్మీర్లో కూడా సేమ్ ఇలానే ఉంటాయా లేదా ఇవి ఫొటోస్కి మాత్రమే పరిమితమా అని. ఏమోలేండి, మనం వెళ్ళలేదు కదా, మనకు తెలీదు. వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే సేమ్ ఇలా ఉంటాయా లేదో ఒకసారి కామెంట్ చేయండి, మాకు కూడా తెలుసుకోవాలనిపిస్తుంది. కాశ్మీర్లో అన్ని యాపిల్ తోటలే ఉంటాయని విన్నాను. ఇక్కడ మాత్రం ఒక 4 ట్రీసే అరేంజ్ చేశారు. ఆ 4 ట్రీస్ కూడా 2 అయితే ఆ వాటర్ ఫౌంటైన్కి చెరొక వైపు ఉన్నాయి, ఇంకొకటైతే మనం ఇలా దారిలో వెళ్తుండగా ఒక ట్రీ అరేంజ్ చేశారు. ఈ చెట్టుకి అయితే మాత్రం యాపిల్ పళ్ళు అన్నీ కిందనే ఉన్నాయండి. మనమైతే ఉంటామో, అది వెళ్ళే దారి లేదు కానీ నిజంగా యాపిల్ పళ్ళు అయితే గేటు దూకేసి మరీ తీసుకొని వచ్చేసేవాళ్ళం. ఇక్కడ వరకు మనం ఏంటంటే గుహ నుండి ఎంటర్ అయ్యాము కదా, సో ఆ సబ్వేలో నుండి పాస్ అయ్యి వుడెన్ హౌస్ని దాటుకొని వాటర్ ఫౌంటైన్ దాటేసి కాశ్మీర్ స్ట్రీట్స్లోకి ఎంటర్ అయిపోయాం కదా. ఇక్కడ యూటర్న్ తీసుకున్నాము. ఆ స్ట్రీట్స్ ఎంటర్ అయిపోయి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత అయితే మాత్రం మనకి ఒక వాటర్ అక్వేరియంలోని జలకన్య ఉన్నది. నిజంగా అమ్మాయే. ఇక్కడైతే చాలామంది ఇంకా ఫోటోషూట్ స్టార్ట్ చేసేసారు. మేము కూడా పిల్లలకి చాలా ఫొటోస్ తీసాము. అండ్ నేను మా హస్బెండ్ కూడా చిన్న ట్రైల్ వేసాము. కాశ్మీర్లో అలా సరదాగా మంచు కొండల్లో కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటుందా అని. నిజంగా కాశ్మీర్లో అయితే మనం ఎంత ఫ్రీగా తిరగలమా. ఎక్కడికక్కడ థర్మల్స్, షూస్, షాల్స్ అన్నీ ఇంకా ఫుల్గా కవర్ చేసేసుకుంటాం. మేము ఇక్కడ ట్రైల్ చేస్తున్నాము. నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటి ఫోటో ఒకటి తీసుకోవాలి అని. ఈ ఏరియా ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మా చెల్లి వాళ్ళకి కూడా ఒక ఫోటో తీశాను. సో ఇంకా అలా మూవ్ అవుతుంటే ఇప్పుడు జలకన్య దగ్గరికి ఎంటర్ అయిపోయాము. చూడండి, నిజంగా అమ్మాయే. అసలు తనైతే ఆ వాటర్లో అలా ఎలా ఉండగలుగుతుందో అర్థం కాలేదు. ఎంత స్విమ్మింగ్ వచ్చినా కూడా అంతసేపు ఉండలేము కదా. వచ్చిన వాళ్ళందరికీ హాయ్ చెప్పి, లవ్ సింబల్ చూపించి, ఫ్లయింగ్ కిసెస్ ఇచ్చి ఇంకా అలా వాటర్లో తిరుగుతూ ఉంది. పాపం చాలాసేపు అయింది కదా, ఉండలేకపోయిందేమో, పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నా వైపు వస్తుందేమో అనేసి నేను చాలాసేపు వెయిట్ చేశాను. వెయిట్ చేసినందుకే నా వైపు తిరిగి నాకు కూడా హాయ్ చెప్పింది. జలకన్యలు నిజంగా ఇలా ఉంటారా అనిపించింది. కానీ చూడండి, ఇక్కడ తన హెయిర్ అయితే ఎలా ఎగురుతుందో. వాటర్లో అయితే హెయిర్ అలా ఎగరదు కదా, ఏం పెట్టుంటారో మరి. అందరికీ హాయ్ చెప్తున్నది. మీరు కూడా ఒకసారి జలకన్యకి హాయ్ చెప్పేయండి. ఒకళ్ళకి ఒకసారి హాయ్ చెప్తుందేమో. నేను చాలాసేపటి నుండి వెయిట్ చేస్తే నీకు అటు సైడ్ చెప్పాను కదా, మళ్ళీ ఇటు ఎందుకు వచ్చావు అన్నట్టు చూసింది. సర్లే, ఈ అమ్మాయి కదిలేటట్టు లేదని చెప్పి ఫైనల్గా ఒక కిస్ అయితే ఇచ్చేసింది. నేను ఇటు హార్ట్ పెడుతుంటే తను అటు హార్ట్ పెడుతుంది చూడండి. ఇదైతే చాలా ఫన్గా ఉందండి. ఇది చూసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయిపోయాము. వీళ్ళైతే ఆ అమ్మాయిని అలా చూసుకుంటూ ఉండిపోయారు, అసలు కదలటం లేదు. తనకు కూడా బాయ్ చెప్పేసి మనం ఒకసారి ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయిపోదాము. ఇంకా ఇక్కడ నుండి అయితే నార్మల్గా అన్నీ ఉన్నాయి. మనం ఎప్పుడు డైలీ ఎగ్జిబిషన్స్లో చూసేవి టాయ్స్, బ్యాంగిల్స్, స్టిక్కర్స్, పాపిన్స్, క్యాప్స్, గాగుల్స్, ఇంకా ఒకటి కాదు ఇంకా అంతే. పిల్లలు అయితే మాత్రం ఇక్కడ నుండి అస్సలు కదలరు. ఆ కాశ్మీర్ షెడ్లో ఉన్నంత వరకు చాలా కూల్గా ఉందండి. బయటకు వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యాయి మనకి స్వెట్టింగ్. ఇంకా టాయ్స్ కనిపిస్తే పిల్లల్ని అక్కడ నుండి తీయడం మన వల్ల అవుతుందా? ఈ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే ఎగ్జిబిషన్లోనే దొరుకుతాయండి. అందుకే కాస్ట్ కూడా అంతేసి చెప్తుంటారు. అన్ని సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. రిషి అయితే ఆ టాయ్స్ దగ్గర నుండి అస్సలు కదలట్లేదు. మేము ఇంకా అలా కొద్దిగా ముందుకు వెళ్ళాము. ఇక్కడ గీతిక ఈ టాయ్స్ దగ్గరికి వెళ్ళింది. ఒక రబ్బర్ పామ్ తెచ్చి అందరికీ భయపెట్టాలని ట్రై చేసింది. చందన అయితే భయపడింది. నెక్స్ట్ చందన పట్టుకొని వెళ్ళి పండుగ భయపెడదాం అనుకుంది. బట్ వాడు భయపడలేదు. అది చక్కగా పట్టుకొని నన్ను భయపెంచడానికి నా మీదకి వేసేసాడు. వాడికి ఫన్గా ఎవరు కనిపిస్తారంటే అది నేనే. ఇంకా టాయ్స్ అన్నీ చూస్తూ ఎగ్జిబిషన్లో సేల్స్ ఏం పెట్టారో అవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళాము. పండును చందన అయితే మళ్ళీ ఆ టాయ్స్ దగ్గరికి వెళ్ళారు. చెల్లి వెళ్తుంది వాళ్ళిద్దరిని తీసుకురావడానికి. ఏదో నచ్చ చేపిస్తే తెచ్చేసింది. కొనలేక కాదండి, ఏది కొన్నా కూడా ఆ 2 days అయితే సరదాగా వాడతారు. నెక్స్ట్ డే నుండి స్కూల్లో పెట్టేస్తారు కదా, ఇంకా మూలపడి ఉంటాయి. ఇంట్లో ఉన్న టాయ్స్ చాలు అన్నట్టు ఇంకా అన్నీ ఎక్కించుకోవాలి పైకి.
ఇవి చూడండి, మనం చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాం కదా నారింజ బిళ్ళలు, పాపిన్స్, పెప్పర్మెంట్స్, అవన్నీ. మసాలాలు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ పండు అయితే అన్ని గేమ్స్ ఒక్కొక్కసారి ఆడేసి పెట్టేశాడు అందులోని. వీడికైతే టాయ్స్ పిచ్చండి. ఇంట్లో ఎన్ని ఉంటాయంటే ఒక రూమ్ కూడా చాలదు, అన్ని ఉంటాయి. అయినా కూడా మళ్ళీ టాయ్ అని అడుగుతుంటాడు. చిన్న చిన్న స్పిన్నర్లు, కౌ బొమ్మలు, ఎలిఫెంట్స్, ఇంకా అంటే ఏమున్నాయి అని చెప్పలేము. ఇక్కడ ప్లాంట్స్ కోసం అయితే పైన హ్యాంగ్ చేస్తున్నాయి కదా ప్లాంట్ పాట్స్, అవి బ్యాగులు, స్టీల్ సామాన్లు, గరెట్లు, డిష్లు, ప్లాస్టిక్ బాక్సులు, ఇంకా అవి ఇవి అని కాదు, ఏవైనా కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ సాక్స్లు కూడా ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఇక్కడ కొద్ది కాస్టే చెప్తారు, మనం రీజనబుల్ ప్రైస్కి అడిగితే ఇచ్చేస్తారు. కానీ ఫస్ట్ అయితే అన్నీ ఫిక్స్ రేట్ అనే చెప్తారు. ఇక్కడ కీ చైన్స్ ఉన్నాయి కదండి, కీ చైన్స్ మీద నేమ్స్ వేస్తారంట. ఆల్రెడీ మనం సిరిమాను, అమ్మవారి సిరిమాను వీడియోలో చూపించాను కదా, గీతికకి చందనకి ఇద్దరికి కూడా 2 కీ చైన్స్ తీసుకున్నాను. వాటి మీద నేమ్స్ వేయించాను. ఒకవేళ మీరు ఆ సిరిమాను వీడియో చూడకపోయి ఉంటే ఒకసారి ఛానల్లో అవైలబుల్గా ఉంది, వెళ్ళి చూసేయండి. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలు 2025 అని సేవ్ చేసి ఉంటుంది. సరే, ఏ టాయ్స్ కొనలేదు కదా, ఒక ఫన్గా ఉంటుందని చెప్పి ఈ బాల్ గేమ్ తీసుకున్నాము. అది 6 బాల్స్ ఇచ్చారు. ఆ నెంబర్స్ అన్నీ కౌంట్ చేస్తారంట. ఏ నెంబర్తో ఆ గిఫ్ట్ ఉందో అది మనకి ఇస్తారు. సో వీళ్ళందరూ కూడా ఒక్కొక్క బాల్ వేశారు. చూడండి, మనం హ్యాండ్తో బాల్ వేస్తే హ్యాండే వచ్చింది మనకి. ఇది ఏం చేస్తాం దీంతో, పిల్లలు కొట్టడానికి బాగా యూజ్ అవుతుంది. వాళ్ళకి కొట్టడానికి వాళ్ళే కొని తెచ్చుకున్నారు చూడండి. అండ్ కొద్దిగా అలా ముందుకు వెళ్తే ఇంకా గేమ్ జోన్ అనమాట ఇదంతా కూడా. ఒక 4-5 టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. అంటే ఒక బాస్కెట్లో బాల్ వేస్తే గిఫ్ట్ ఇస్తాము. నెక్స్ట్ గ్లాసెస్ అన్నీ పేర్ చేసి దాన్ని బాల్ తోటి హిట్ చేస్తే ఒక్కసారికి గ్లాసెస్ అన్నీ పడిపోవాలి. సో దానికో గిఫ్ట్ ఉంటుంది. చూడండి, బై 3 balls పుట్ 2 balls ఇన్ ద బకెట్ అండ్ టేక్ యువర్ రివార్డ్ అంట. ఈ బకెట్ ఉంది కదా, ఆ బకెట్లో మనకి 3 balls, మామూలుగా హ్యాండ్కి 3 balls ఇస్తారంట. ఆ బకెట్లో మనకి ఇచ్చిన 3 balls ఏవైనా 2 balls పడితే మనకి నచ్చిన గిఫ్ట్ ఇస్తారంట. ఆ బాల్స్ కూడా చిన్నవి ఉన్నాయి, అవి ఇలా బంప్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాయి. సో ఇది చాలా కష్టం. ఆ బకెట్ కూడా స్టాండ్ చేస్తే బాగుండు, కొద్దిగా వంచి పెట్టారు. సో అదైతే కష్టం. నెక్స్ట్ షూటింగ్ అనమాట. ఆ షూటింగ్ కూడా మేము వెళ్ళలేదు. అండ్ ఇదిగోండి పాల డబ్బాలు, అందులో ఏవో చిన్న బిళ్ళలో ఎరేజర్లో ఏవో ఉన్నాయి, మనకి తెలియదు, అవి చూడలేదు. ఇవి అయితే రకరకాల పెన్నులు, పెన్సిళ్ళు, స్టాంపులు, గిటార్లు, ఎరేజర్లు అన్నీ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మా రిషి అయితే స్టాంప్ కోసం చూస్తున్నాడు. స్పెట్స్ అయితే ఉన్నాయి. ఇది లిప్స్టిక్ అనుకున్నారేమో, కాదు, ఎరేజర్ అంట, పిల్లలకి యూజ్ అవుతుంది. సో ఇక్కడైతే ఎన్ని రకాల పెన్నులు, పెన్సిళ్ళు ఉన్నాయో చూడండి. ఇంకా అలా వెళ్తూ పావుబాజీ అండ్ పానీపూరి ఉంది. కానీ అక్కడ పావుబాజీ లేదంట, ఓన్లీ పానీపూరి ఇస్తున్నారు. 6 పూరీస్ 50 రూపీస్ అంట. వర్షం పడింది కదా, కొద్దిగా పూరీలు అయితే మెత్తగా అయిపోయాయి, కానీ టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది. 2 plates తీసుకున్నాము, అందరూ షేర్ చేసుకున్నాము. పానీ కూడా చాలా బాగానే ఉంది. ఇక్కడ మేము పానీపూరి తింటూనే ఉన్నాము. చందన వాళ్ళ డాడీ మిస్ అయిపోయారు. ఎక్కడ మిస్ అయిపోయారా అనుకున్నాము. వాళ్ళు అటు నుండి అప్పడం పట్టుకొని వస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్లో అయితే ఈ అప్పడాలు ఫేమస్ కదా, మీకు తెలిసే ఉంటుంది. అవి ఫ్రై చేసేసి ఏదో మసాలా పౌడర్ చల్లేసిస్తారు, చాలా బాగుంటుంది. ఇది కూడా తీసుకొని అందరూ ఒకటే షేర్ చేసేసుకున్నాం. ఇంకా కొద్దిగా అలా ఫ్రంట్కి మూవ్ అవుతున్న కొద్దీ ఇంకా గేమ్ జోన్ అయితే ఎంటర్ అయిపోయాము. ఇది చూడండి, అసలు జనాలు ఉంటారా చేస్తారో తెలీదు. అందులో ఎక్కితే అది మొత్తం టర్న్ అయిపోతుంది పైకి, మనం ఉల్టా అయిపోతాము, తల కింది కాలు పైకి. దానికి అసలు చూడడానికి ఎంత భయంకరంగా ఉంది, ఎక్కితే ఇంకెలా ఉంటుందో. మేమైతే గేమ్స్ ఏమీ కూడా ఎక్కలేదండి, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎక్కేవే. ఇక్కడైతే గోలీ సోడా తీసుకున్నాము. నాకు ఎగ్జిబిషన్ మొత్తానికి ఇదే వర్త్ అనిపించింది. 30 రూపీస్ అంట. టేస్ట్ కూడా బాగానే ఉంది. 4-5 కలర్స్ తీసుకుని అందరూ షేర్ చేసుకొని కొంచెం అన్ని టేస్ట్లు చూసేసాము. నెక్స్ట్ రిషి అయితే ఇవి కొనుక్కున్నాడు, బెలూన్స్ది, వాటర్ బబుల్స్ది. అది తీసుకొని వాడు అలా ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి, గోలీ సోడాలు అయితే ఇన్ని కలర్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్. అండ్ ఇది ఈ కొలంబస్ కూడా అలాగే ఉంటుంది. స్టార్టింగ్లో స్లోగా తిరుగుతుంది, కానీ కొద్దిగా స్పీడ్ అయ్యేసరికి మాత్రం కడుపులో తిప్పేస్తుంది.
అప్పట్లో మేము చిన్నప్పుడు మా డాడీకి ఎగ్జిబిషన్కి గేట్ పాస్ వచ్చేది ఒక 6 మెంబర్స్ కోసం అని. రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం ఎవ్రీ ఇయర్. అండ్ జైంట్ వీల్ కంపల్సరీ ఎక్కేవాళ్ళం. బట్ ఇప్పుడు కొద్దిగా ఇంట్రెస్ట్ లేదు, ఏమీ కూడా ఎక్కలేదు, జస్ట్ అలా చూసేసి వచ్చేసాము. ఆ కార్లో వాడు తిరుగుతూనే ఉన్నాడు. ఈలోపు మా గీతిక వెళ్ళి పొటాటో స్ప్రింగ్స్ ఏవో పట్టుకొని వచ్చింది. మీకు అనిపిస్తుంది కదా వీళ్ళు ఎగ్జిబిషన్కి ఎంజాయ్ చేయడానికి వెళ్ళారా, తినడానికి వెళ్ళారా? అన్ని వెరైటీస్ని అయితే టేస్ట్ చేసామండి. బట్ ఒక్కొక్కటే తీసుకున్నాము, అందరూ షేర్ చేసుకున్నాము. ఇదైతే చాలా టేస్టీగా ఉంది, వేడి వేడిగా చాలా బాగుంది. అంటే కొద్దిగా ఫ్రై అవ్వలేనట్టే ఉంది, బట్ ఇలాగే ఉంటుందంట. నేనైతే ఫస్ట్ టైం ఇది తినడం. టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. పాపం మా గీతిక అయితే అన్నీ కొని తెస్తుంది, కానీ తను తినే టైంకి ఏది ఉండదు. అందరూ షేర్ చేసుకొని లాస్ట్లో చిన్న ముక్క దానికి ఇస్తారు. తనకు కూడా ఫస్ట్ అందరికీ పంచిపెట్టిన తర్వాతే తినడం ఇష్టం. అండ్ ఇక్కడైతే ఫుడ్ సెక్షన్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ గేమ్ సెక్షన్లోకి ఎంటర్ అవుతాము. హ్యాండ్ వాష్ చేసేసుకున్నాము, వాటర్ తాగాల్సిన వాళ్ళు. అండ్ నెక్స్ట్ అయితే అలాగా వెళ్తుంటే ఇక్కడ ఏదో ఫన్నీగా అనిపించింది. 3D గోగల్స్ పెట్టారు. అండ్ లోపల ఏం జరుగుతుందో తెలీదు. వీళ్ళైతే మాత్రం బయటకు గట్టిగా అరుస్తున్నారు. ఇది అయితే మనల్ని కూడా ఎక్కమన్నారు. నాకు కొద్దిగా భయం అనిపించింది. సో మా చందనకైతే చాలా డేరింగ్ అది ఎక్కుతాను అన్నది. సో తనకి ఇచ్చాము ట్రైల్. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తన మాటల్లోనే మీరు వినేయండి. ఫస్ట్ 3D పెట్టగానే పక్కన చూస్తే బైక్ ఉంది, ఒక ట్రెక్కింగ్లా ఉంది. ఆ ట్రెక్కింగ్ మనం చేస్తున్నట్టే ఉంది. కొంచెం ముందుకు వెళ్ళాక జాంబీస్ అవన్నీ ఉన్నాయి. అవి మన మీదకి వచ్చేస్తున్నట్టు, పక్క నుండి ఎవరో కొడుతున్నట్టు. అయిపోయింది. ఏదో జాంబీస్ వచ్చాయి అనేసి ఏదేదో చెప్పింది. తనైతే ఎంజాయ్ చేసింది దాన్ని బాగా. ఈ కాఫీ కప్స్ అయితే మేము ఎక్కుదాం అనుకున్నాము, జెంట్స్ ఇద్దరు ఎక్కననేసారు. సో మేము కూడా డ్రాప్ అయిపోయాము. అలా ముందుకు వచ్చిన తర్వాత ఈ మ్యాంగో చాక్లెట్స్ ఇవి 2 కొనుక్కొని తినేసి వచ్చేసాము. ఈ ఎక్స్పీరియన్స్ అయితే మాకు చాలా ఫన్గా అనిపించిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇదిగోండి ఎగ్జిట్లో నుండి మనం ఎగ్జిట్ అయిపోతున్నాం. బాయ్ బాయ్ గైస్, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.